హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక రాష్ట్రం ఒక కార్డు. రేవంత్ రెడ్డి గారు గురువారం ప్రారంభించిన ఒక రాష్ట్రం ఒక కార్డు పైలట్ ప్రాజెక్ట్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు 30 రకాల సేవలను ఒకే కార్డుతో అందించేందుకు అడుగులు వేస్తున్న ప్రముఖ కార్యక్రమం. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు రేషన్ కార్డుతో పాటు పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గత 10 ఏళ్లుగా చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డులు పొందలేకపోవడంతో ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి ఒకే కార్డుతో అన్ని రకాల సేవలను అందించే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఒక్క రాష్ట్రం ఒక కార్డు పైలట్ ప్రాజెక్ట్ కింద కుటుంబాల గుర్తింపు, వారి డిజిటల్ వివరాలు, ఆరోగ్య సమాచారాలు వంటి వివిధ అంశాలు కేంద్రీకృతం చేయబడి పేదలకు మరియు అవసరం ఉన్న కుటుంబాలకు అవసరమైన అన్ని సేవలను ఒకే కార్డులో పొందుపరిచి అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి గారు వివరించారు. 119 నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రజలకు సంక్షేమ పథకాల సదుపాయం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ సదుపాయాలకు ఒకే కార్డుతో అందించడం. ఈ కార్డు ద్వారా రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ముఖ్యమైన పథకాలను సంబంధించి సులభంగా సేవలను పొందవచ్చని రేవంత్ రెడ్డి గారు వివరించారు. ఇది మాత్రమే కాకుండా ఈ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య వివరాలు కూడా నమోదు చేయబడతాయని, దీని ద్వారా అవసరమైన ఆరోగ్య సేవలు మరియు ఇతర సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించబడతాయని పేర్కొన్నారు. ఈ డిజిటల్ కార్డు పేదలకు ఒక రక్షణ కవచంలా ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవగాహన లేక అందని వారికి సులభంగా అందించేందుకు దీన్ని ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించుకుంటామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు అమలు సమయంలో వచ్చే ఏవైనా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకుంటూ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అంతేకాకుండా నగర అభివృద్ధి క్రమంలో హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రాజెక్ట్, హైడ్రా ప్రాజెక్ట్ వంటి ఇతర ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తూ నగరంలోని పేదవారికి ఇల్లు మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.